అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతికాపురి, ద్వారావతి జయ సప్తైతే మోక్షదాయిన. మోక్షమునిచ్చేటువంటి మహాపురులలో, మోక్షపురులలో అయోధ్య ప్రథమం. అట్టి అయోధ్యలో భగవాన్ శ్రీరామచంద్రుడు అవతరించి రామునికి ముఖ్యమైనటువంటి స్థానంగా చెప్పబడి ఉన్న ఆ అయోధ్యలో అనేకానేకముగా అనాదిగా ఎన్నో సంవత్సరాల నుండి, యుగాల నుండి మనకి రామ మందిరం అక్కడ ఆరాధింపబడుతూ ఉండేది. అట్టి ఆ రామ మందిరాన్ని కొంతమంది యవనులు దండెత్తి వాటిని విధ్వంసం చేసి వాటినన్నిటినీ కూడా రూపుమార్పు చేసి వారు వ్యవహారం చేసినటువంటి ఇంట్లో ఆస్తికులెందరో వాటి గురించి ప్రయత్నం చేసి మరలా రాముడు అక్కడ ప్రతిష్ఠింపబడాలి అని చెప్పి ఎందరో మహానుభావులు చేసిన ప్రయత్నం, ఎందరో కరసేవకుల యొక్క ప్రాణార్పణం, ఎందరో మహనీయుల యొక్క లక్ష్యముతో చేసినటువంటిది నేడు కార్యరూపంగా అవుతున్నది. రేపు రాబోయే 22వ తారీఖు ఆ పుష్యబహుళ ద్వాదశి నాడు అక్కడ మనకి పుష్యబహుళ ద్వాదశి, వాళ్ళకి మాఘబహుళ ద్వాదశి, అయోధ్యలో రామ మందిరంలో ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవం. దానికి ముందుగా అనేక వేదహవనాలు చేశారు వారు, అనేక సత్కర్మలు చేస్తున్నారు. అక్కడ ప్రతిష్ట గావింపబడుతున్నది. దీంట్లో ఎట్టి సందేహము లేదు. ఎవ్వరూ ఏ రకమైనటువంటి లోకంలో ఒకడు మంచి పని చేస్తే నలుగురు రాయి వేసడానికి ఎప్పుడూ సన్నాహమై ఉంటారు, సంసిద్ధమై. వారందరికీ ఒకటే సూచన, ఇది ఒకరి యొక్క లబ్ధి కొరకో ఒకరి యొక్క కీర్తి కొరకో చేసేది కాదు. మన జాతి అంతటినీ కూడా జాతికి నిలువ ఎత్తు రూపమైనటువంటి రామచంద్రమూర్తి యొక్క దివ్యమైనటువంటి కార్యము, రామకార్యము మన యావత్తు భారత జాతి గర్వించదగ్గ సన్నివేశమని ఎల్లరూ కూడా ఈ యొక్క ఆనందకరమైనటువంటి సన్నివేశంలో వారి వారి ప్రాంతంలో ఆ రోజు విశేషముగా ఇళ్లల్లో, కూడల్లో, ఆలయాల్లో అందరూ కూడా రామోత్సవం చేసుకోండి, రామనామం పఠించండి. చక్కగా అందరికీ కూడా ఎవరెవరి శక్తిని తగ్గట్టు ప్రసాదములో లేకపోతే అన్నదానము చేయండి, దీపారాధనలు చేయండి, సాయంకాలం పూట దీప ప్రజ్వలనం చేయండి. ఈ రకంగా రాముడు కేవలం ఒక దేశానికో ఒక మతానికో చిన్నమనుకుంటే అంతకన్నా మూర్ఖత్వము, మూఢత్వము మరొకటి లేదు. రాముడు మానవాళికి ఒక అతిపెద్ద నిదర్శనం. మానవులందరికీ కూడా ధర్మాన్ని వర్తింపజేసేందుకు గాను ధర్మ మర్త్య శిక్షణగా సాక్షాత్ నారాయణమూర్తియే రామరూపంలో రామలక్ష్మణ భరత శత్రుఘ్నాది రూపంలో అవతరించి భారతావని అంతా కూడా ఏ అవతారములోనూ లేదు, భారతావని అంతా కాలినడకన నడిచి పావనము చేశారు. అట్టి రామ చరితముతో పావనమైనటువంటి మన భారతదేశం చాలా గర్వించదగ్గింది. ఈ తరుణంలో మనం ఇక్కడ మన ఈ భారతదేశంలో మనం ఉన్నందుకు మనం గర్వించాలి. మరలా మనకి 500 ఏళ్ల క్రితం విధ్వంసమైనటువంటి ఇవన్నీ కూడా లేకుండా అద్భుతంగా మరల పూర్వ వైభవాన్ని మనం తెచ్చుకున్నాం. పూర్వ వైభవం కన్నా మిన్నైన వైభవం మనం తెచ్చుకుంటున్నాం. భవిష్యత్తు వేల సంవత్సరాలు, ఇంకా భవిష్యత్తు వేల సంవత్సరాలు ఈ వైభవం నిలిచే విధంగా, సనాతన ధర్మం వర్ధిల్లే విధంగా ఉండుగా కానీ ఆశిస్తూ ఈ రామ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవ సందర్భముగా 50 మందికి ఎస్టీవీ ప్రేక్షకులకి మా యొక్క ఆశీస్సులు, అభినందనలు తెలియజేస్తున్నాం.